రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ హోదా ఇవ్వడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. నెంబర్ 1, నిధులు. రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ హోదా ప్రకటించడం వల్ల కావాల్సిన నిధులు మొత్తానికి గాను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భరిస్తుంది. దీని ద్వారా రీజనల్ రింగ్ రోడ్ యొక్క నిర్మాణాన్ని వేగవంతం చేయవచ్చు. అంతేకాకుండా మన రాష్ట్రం పైన ఎటువంటి ఆర్థిక భారం పడదు. 2, కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్. రాష్ట్ర రహదారులతో పోల్చితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. దీని ద్వారా రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు భద్రతా పరంగా గాను మరియు క్వాలిటీ పరంగా గాను చాలా పటిష్టంగా ఉండబోతుంది. 3, కనెక్టివిటీ. రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ హోదా ప్రకటించడం ద్వారా ఆ రోడ్డు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అందువల్ల అన్ని మార్గాల్లో ఉన్న ఎకనామిక్ జోన్స్ను మరియు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ను కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన రాష్ట్రానికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 4th వన్, ఎకనామికల్ గ్రోత్. రీజనల్ రింగ్ రోడ్ అన్ని ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని పెంచబోతుంది. ఈ కనెక్టివిటీ ద్వారా బిజినెస్ గ్రో అవ్వడమే కాకుండా టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుంది. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రంలో కూడా పెరిగే అవకాశం ఉంది. 5th, రీజనల్ డెవలప్మెంట్. రీజనల్ రింగ్ రోడ్ చాలా ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచబోతుంది. దీని ద్వారా గతంలో అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు కూడా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఆర్థిక అసమానతలు కూడా తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ హోదా ప్రకటిస్తే ఈ లాభాలు ఉన్నాయి.